రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. పయ్యావుల కేశవ్ మొదటిసారిగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. 3 దశాబ్దాలుగా పయ్యావుల టీడీపీలో కొనసాగుతున్న పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఆయనకు మంత్రి పదవి చేపట్టే అవకాశం రాలేదు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించిన చందంగా ఉండేది ఆయన పరిస్థితి. పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిచిన ఎక్కువ సార్లు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం, ఎమ్మెల్యేగా ఓడినప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే 2024లో మాత్రం పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలుపొందడం, టీడీపీ అధికారంలోకి రావడంతో ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. పయ్యావుల కేశవ్ స్వగ్రామం అనంతపురం జిల్లా కౌకుంట్ల. ఆయన తండ్రి పయ్యావుల వెంకటరమణ. పయ్యావుల కేశవ్ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలో 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్లోని భద్రకా కాలేజ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత కేశవ్ 22 వయస్సులో అంటే 1987లో మణిపాల్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు. పయ్యావుల కేశవ్ 1994లో హేమలతను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు, విక్రమ్ సింహ, విజయ్ సింహ. పయ్యావుల కేశవ్ది భూస్వామ్య కుటుంబం. రాయలసీమలో వ్యవసాయానికి సరైన నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలని చట్టసభల్లో పయ్యావుల కేశవ్ తన గళాన్ని వినిపించేవారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా ఆయన సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలికారు. పయ్యావుల కేశవ్ తండ్రి పయ్యావుల వెంకటనారాయణ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 1975లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే పయ్యావుల రాజకీయ జీవితం మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 29 ఏళ్ల వయస్సులోని పయ్యావులకు ఎన్టీఆర్ ఉరవకొండకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన 17,691 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లో పయ్యావుల మొదటిసారి ఓటమిని చవిచూశారు. ఇక 2004-2009లలో పయ్యావుల వరుసగా గెలుపొందిన అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేవారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో పయ్యావుల కేశవ్ రెండోసారి ఓటమిని చవిచూశారు. అనంతరం అంటే 2015లో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొంది చీఫ్ విప్గా నియమితులయ్యారు. ఇక 2019లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకొని టీడీపీ గెలిచిన 23 సీట్లలో ఉరవకొండ నుంచి కేశవ్ మరోసారి గెలుపొందారు. దీంతో పయ్యావులను చంద్రబాబు పీఏసీ చైర్మన్ గా నియమించారు. 2024లో మళ్లీ ఆయన ఉరవకొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మొత్తంగా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల 7 సార్లు పోటీ చేయగా 5 సార్లు గెలుపొందారు. కేశవ్ అధికార పార్టీ సభ్యుడిగా కంటే ప్రతిపక్ష నేతగానే ఎక్కువగా పనిచేశారు. దీంతో పయ్యావులకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం రాలేదు. కానీ 2024లో మాత్రం చంద్రబాబు కేబినెట్లో పయ్యావుల కేశవ్ తన బెర్త్ ఖరారు చేసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.